తులారాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈరోజు ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మెరుగుపడుతుంది. ప్రత్యర్థులను కూడా తమ దారికి తెచ్చుకుంటారు. ఆహ్వానాలు కూడా అందుకుంటారు. గృహ నిర్మాణాలకు ఈరోజు వీరు శ్రీకారం చుడతారు. భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వరకు ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. పారిశ్రామిక వర్గాల వరకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చుకరిస్తాయి. సినీ కళాకారులు పురస్కారాలను కూడా అందుకుంటారు. విద్యార్థులు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి అవకాశం వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాల కోసం డబ్బు అధికంగా వెచ్చిస్తారు. ఆదాయం కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. సోదరుల నుంచి ధనలాభ సూచనలు, ఆస్తి విషయంలో బంధువులతోటి అగ్రిమెంట్స్ కూడా చేసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాల వారికి పదవీ యోగ సూచనలు, సినీ కళాకారులకు గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులు నూతన అవకాశాలతోటి ముందడుగు వేస్తారు. మహిళలకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరింతగా లభిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి అవకాశం వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆత్మీయులతోటి విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. పరిస్థితులు ఏమాత్రం కూడా ఈరోజు వీరికి అనుకూలించవు. వ్యయ ప్రయాసాలతోటి కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేస్తారు. రాబడి తగ్గుతుంది. దీనివల్ల వీరికి నిరుత్సాహం అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి కూడా ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. సినీ కళాకారులకు మానసిక అశాంతి అధికమవుతుంది. విద్యార్థులు కూడా ఈరోజు నిరుత్సాహం చెందుతారు. మహిళలు ఆరోగ్య సమస్యలతోటి సతమతమవుతారు. షేర్ల క్రయ విక్రయాలు నత్తనట్టున సాగుతాయి. ధనురాశి వారికి అవకాశం వచ్చే రంగు నీలం రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి అమ్మవారిని పూజించడం, అష్టలక్ష్మి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఎదురవుతాయి. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు నత్తనక్కన సాగుతాయి. ఆస్తి విషయంలో వివాదాలు కూడా నెలకొంటాయి. ప్రత్యర్థులు కొన్ని గట్టి సమస్యలను సృష్టిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు, పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ కళాకారులకు అవకాశాలు కొన్ని అందినట్టే అంది చేజరుతాయి. విద్యార్థులు సాంకేతికపరమైన విద్యల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. మహిళలకు కూడా ఆరోగ్యపరమైన చికాకులు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి అవకాశం వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.